గురుగారు ఎన్నో చెట్లు ఉంటాయి. ఎన్నో మొక్కలుంటాయి. కాకపోతే తులసి చెట్టుకున్నంత ఇంపార్టెన్స్, ఆ ప్రాముఖ్యత వేరే దానికి అంతగా ఉండదు. తులసి చెట్టుకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ప్రతి ఇంట్లో గూడా తులసి చెట్టు పెట్టుకోవాలి అనుకుంటారు. ఎందుకు గురుగారు అలాగా? మనకి భారతీయ సంప్రదాయము, హిందూ సంప్రదాయము అనొద్దు. హ్మ్. భారతీయ సంప్రదాయమే. ఎందుకంటే మనది మొట్టమొదటి నుంచి కూడా భారతదేశము అంతే తప్పించి హిందూ దేశం కాదు. హ్మ్. ఆ తర్వాత ఏదో వాడెవడో ఇండస్ అనే నది ఉంది అందుకని హిందూ అన్నారు. ఇవన్నీ కూడా సెకండరీ. మంది మొట్టమొదటి భారతదేశం. భారతీయ సంప్రదాయంలో సైన్స్‌ని పురాణాల్లో అనేక రకాలుగా చెప్పేశారు. హ్మ్. మన వాళ్ళంతా చెప్తుంటారు మేమంతా సైన్స్ చదువుకున్నామండి, మేము ఇలా ఆలోచిస్తాము అని. పురాణాల్లో లేనటువంటి సైన్స్ ఏం కొత్తగా మీరు చెప్పటం లేదు. మీరు చెప్పేది కొత్తగా లేదు. హ్మ్. పురాణంలో ఏ కథలో ఉన్నటువంటిదైనా పూర్తిగా సైన్సే. ఓకే. ఇప్పుడు మీకు రామాలయంలోనో ఏదో ఒక వైష్ణవాలయంలో హ్మ్. సాయంత్రం పూట వెళ్ళి మీరు తీర్థం తీసుకుంటారు. హ్మ్. లేకపోతే శివాలయంలోనే తీసుకుంటారు అనుకోండి. హ్మ్. వైష్ణవాలయం ఎలా? శివాలయంలో తీర్థం తీసుకుంటారు. హ్మ్. ఆ తీర్థం చూడండి, మామూలు నీళ్లు కాదు. తులసి వాటర్ అంట. తులసి అందులో వాటర్. ఏదో కొంత తేడా ఉంటుంది. హ్మ్. ఏమిటి తేడా ఉంటుంది? ఆ తీర్థాన్ని ప్రత్యేకంగా వాళ్ళు తయారు చేస్తారు. హ్మ్. ఆ తీర్థంలో ఇవి కలపాలి అని ఒక లెక్క ఉంది. ఓకే. ఆ లెక్క ప్రకారం కలుపుతారు. అందులో పెప్పర్మెంట్ పువ్వు అంటే మెంథాల్ అంటాం మనం. హ్మ్. ఆ మెంథాల్ లాంటివి కలుపుతారు. అది కఫాన్ని హరించి వేస్తుంది. అట్లాంటివన్నీ ఆ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అవి కలుపుతారు. అదే వైష్ణవాలయాల్లో అయితే ఆ తీర్థం ఇచ్చేవంటే ఆ గిన్నెలో తీర్థం గిన్నెలో 2 తులసాకులు వేస్తారు. హ్మ్. హ్మ్. తప్పనిసరిగా ఉంటుంది తులసాకులు. అవునవును. తులసాకులు ఎందుకంటే కఫం హరిస్తుంది. ఓకే. మనకి గొంతు పట్టేసినప్పుడు లేకపోతే సరిగ్గా లేనప్పుడు ఇది ఫ్రీగా మాట ఫ్రీగా రానప్పుడు ఆ గొంతు సరిగ్గా పనిచేయనప్పుడు 2 తులసాకులు మనం నవిలేయండి. మీకు గొంతు క్లీన్ అయిపోతుంది. హ్మ్. లేదా ఇప్పుడు ఈ మన కఫ్ మిక్చర్ హ్మ్. ఆ దగ్గు మందులు ఉన్నాయి కదా! హ్మ్. హ్మ్. ఆ దగ్గు మందుల్లో ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంటుంది. మీరు చూసారో లేదో? హ్మ్. తులసి ఏదో దాని పేరే తులసి. ఓకే. అదే కఫ్ మిక్చర్. తులసి కఫ్ మిక్చర్ అది. హుహు. అంటే తులసాకులతో తయారు చేసినటువంటిది. దగ్గు ఆ తక్కువడానికి. దగ్గులు పోవటానికి ఆ కఫం అది హరించేయడానికి ఇలాంటి వీటన్నిటికీ కూడా తులసి అనేది చాలా ప్రశస్తమైనటువంటిది. హ్మ్. అయితే దానికి ఆ ప్రాశస్త్యాన్ని గుర్తించడం కోసం మన వాళ్ళు తులసి అది ఒక దేవత అనేటటువంటిది ఒకటి క్రియేట్ చేశారు. హ్మ్. పురాణంలో ఒక కథ చెప్పారు. హ్మ్. ఏంటి గురుగారు అది? అది మీకు అందరికీ తెలిసినటువంటిదే తులసి జలంధరుడు. హ్మ్. ఆ కథ చెప్పారు. హ్మ్. కథ చెప్పి ఆ తులసి పరమ పవిత్రమైనటువంటిది. విష్ణుమూర్తి ఎక్కడ ఉంటాడు అంటే విష్ణుమూర్తికి తులసి అంటే చాలా ప్రీతి ఎక్కువ. హ్మ్. అందుకని ప్రతి వాళ్ళు కూడా తులసి మొక్కని ఇంట్లో పెంచాలి. ఇక్కడ దానికి దీనికి ముడిపెట్టారు. హ్మ్. హ్మ్. విష్ణుమూర్తికి ఎక్కువ ఇష్టం. అసలు విష్ణుమూర్తిని తీసుకొచ్చి హ్మ్. ఆ తులసి మొక్కని తీసుకొచ్చి వాళ్ళిద్దరికీ ఓ ముడేసి దాన్ని పట్టుకొచ్చి ఆ ముడి పట్టుకొచ్చి మీ దొడ్లో పాతిపెట్టారు. హ్మ్. చేసినటువంటి పని చాలా గొప్పదైనటువంటి పని. దాన్ని అదే. మనం మెచ్చుకోవాలి. హ్మ్. అయితే ప్రతి విషయం కూడా ఇలాగే చేశారు. హ్మ్. అంటే పురాణాల్లో ఏ మాట చెప్పినప్పటికీ సైన్స్‌కి ముడిపెట్టి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చెప్పారు. హ్మ్. అది మనం అర్థం చేసుకోలేక వాళ్ళంతా పురాణాల్లో చేదస్తామండి వాళ్ళు చెప్పారండి. నీకు అర్థం కాలేదు అంతే. వాళ్ళు చెప్పింది ప్యూర్ సైన్స్. ఓకే. ఆ తులసికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఏమిటి అంటే ఇదిగో ఇదే మెయిన్. హ్మ్. మీకు కపహారి, మీకు తులసి వనం పెంచండి అన్నాడు. హ్మ్. ఈ తులసి దళాన్ని తీసుకెళ్ళి విష్ణుమూర్తి మీద గనక వేస్తే విష్ణుమూర్తి తులసి ప్రియుడండి. తులసి దళాలతో ఆయన గనక అర్చన చేసినట్లయితే హ్మ్. ఏమవుతుంది అర్చన చేస్తే? హ్మ్. ఆయన బ్రహ్మాండంగా ప్రీతి చెందుతాడు. హ్మ్. ప్రీతి చెందుతాడో లేదో మనకు తెలీదు. కానీ ఇక్కడ మీరు పెంచినటువంటి ఈ తులసి వనము అనేది మనకు బోలెడంత హెల్ప్ చేస్తోంది. ఓకే. అందుకని పెంచుతున్నాం మనం. హ్మ్. ఇప్పుడు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి కూడా ఆ తోమాల సేవ అని చెప్పేసి ప్రత్యేకంగా ఏవో ఇవి కడతారు. హ్మ్. ఆయన మెడలో ఆ మాల ఒకటి వేస్తారు చూడండి. హ్మ్. అదేమిటి ఆకులు, పూలు, ఆకులు, పూలు, తులసాకులు, హ్మ్. మామూలు పూలు అట్లా మార్చి కట్టుకుంటూ వస్తారు. హ్మ్. అంటే ఆ తులసికి అంత ప్రాముఖ్యత మీరు పెంచుతారుగా.
దేవుడికి కావాలనే ఉండి దీంతో మీరు తులసాకులు తులసి మొక్కలు పెంచుతారు కదా, అవును. పెంచినప్పుడు ఆటోమేటిక్గా మీరే వాడతారు దాన్ని. ఓకే. ఓకే. అట్లా ఆ తులసి చెట్టుకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అంటే, మనం ముఖాన విభూతి పెట్టుకుంటాం. వైష్ణవంలో తులసి చెట్టు మొదట్లో ఉన్నటువంటి మట్టి తీసి కూడా ముఖాన పెట్టుకోవచ్చు అన్నాడు. అంత ప్రాముఖ్యత ఇచ్చాడు. ఓకే. ఓకే. తులసి బృందావనంలో ఉంటుంది, చాలా గొప్పదైనటువంటిది. మనం కాదనలేము, ఎందుకనంటే మెడికల్గా కూడా చాలా ఇంపార్టెంట్ ఉందని. మన ఇంట్లోనే ఒక మెడిసినల్ ప్లాంట్ అందుకే పెట్టించిన ఇప్పుడు మన ఇంట్లో కూడా ఎంత ఎంత బాగా దాన్ని ఇచ్చేసారంటే, ప్రతి ఇంట్లోనూ కూడా హిందూ అన్నటువంటి వాడు ప్రతి ఇంట్లో కూడా ఒక తులసి కోట అని చెప్పేసి ప్రత్యేకంగా ఆ తులసి మొక్కను పెట్టుకోవడం ఒక కుండి. ఆ కుండీలు కూడా ప్రత్యేకంగా తయారు చేసి అమ్ముతారు, తులసి కోట అని అంటారు దాన్ని. అవును గురుగారు. అందులో తులసి మొక్క పెడతాం, ప్రతిరోజు దాన్ని నీళ్లు పోస్తారు. స్నానం చేసి రాగానే దాంట్లో కొన్ని మంత్రాలు చదివితే వీళ్ళకి వచ్చినటువంటి మంత్రాలు ఏమీ లేకపోతే రామ రామ తులసి తులసి అంటూ దాంట్లోకి అయితే నీళ్లు పోసి దాని చుట్టూ 4 ప్రదక్షిణాలు చేసి నమస్కారాలు పెట్టి దాని మీద 2 పూలు పెట్టి దానికి ఏదో ఒక పండో లేకపోతే 2 పటిబల మొక్కలు నైవేద్యం పెట్టి సాక్షాత్తు దేవతా స్వరూపంగా దాన్ని పూజించేటటువంటి ఒక సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఆ తులసి చెట్టు వల్ల మనకి ఎంత ఉపయోగం ఉన్నది అనే విషయాన్ని అక్కడ మనం గమనించాలి. ఆ తర్వాత జపం చేయటానికి కూడా తులసి పూసలోని విడిగా వాడతారు. అంటే తులసి చెట్టు యొక్క కాండం ఉంది కదా, ఆ కాండాన్ని ముక్కలు చేసి వాళ్ళు చిన్న చిన్న పూసలుగా చేసి రుద్రాక్షలల్లే దాన్ని మాలగా కట్టి ఆ తులసి పూసలు అని చెప్పేసి విడిగా వాడతారు. అవి వైష్ణవులు జపం చేయటానికి తులసి మాలగా, దాన్ని తులసి మాల అనే అంటారు. అంతే 108 టైమ్స్ ఆ తులసి మూలలతో తులసి పూసలతో చేసినటువంటి మాల. అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఎందుకంటే దాని మెడికల్గా అంత ప్రాధాన్యత ఉన్నది. తులసి చెట్టుని మేము భగవంతుడిగా అంగీకరించాం, ఓకే, మీరు అంగీకరించకండి, వద్దని లేదు, మెడికల్గా ప్రాధాన్యత ఉందిగా, అవును గురుగారు, దాన్ని ఒప్పుకోండి. దానికోసమైనా మీరు తులసిని పెంచాల్సిందే. అంత ప్రాధాన్యత అందుకని ఇచ్చారు. అందులో ఇంకోటి కూడా చేశారు, జపం చేసేటప్పుడు తులసి వనంలో జపం చేస్తే ఆ మంత్రం త్వరగా సిద్ధిస్తుంది అని, కొన్ని కోట్ల రెట్లు ఫలితం ఇస్తుంది అని అలా చెప్పడం జరిగింది. మనం కూడా చెప్తాం అన్నమాట. మనం స్మార్తనం, మనకి శివుడు విష్ణువు ఇట్లాంటి తేడా ఏం లేదు, ఇద్దరికి పూజ చేస్తాం మనం. కాబట్టి మనకు ఆ తేడా లేదు. మన రుద్రాక్ష ఎంత పవిత్రమైనటువంటిదో తులసి కూడా మనకి అంత పవిత్రమైనటువంటిదే. అవును గురుగారు, రెండు అంతే ఈక్వల్, రెండు అంతే. కాబట్టి ఇక్కడ ఆ తులసి వనంలో చుట్టూ తులసి చెట్లు ఉన్నటువంటి ఆ వనంలో మధ్యలో కూర్చొని కనుక నువ్వు జపం చేసినట్లయితే నీకు చాలా ఫలితం వస్తుంది, మంత్రం దెబ్బను సిద్ధిస్తుంది. రుద్రాక్ష వనంలో, బిల్వ వనంలో అక్కడ జపం చేస్తే ఫలితం ఎక్కువ వస్తుంది. ఇట్లా చెప్పడం జరిగింది. దేవాలయంలో చేస్తే ఫలితం ఎక్కువ వస్తుంది. అట్లా ఈ తులసి వనంలో, వైష్ణవాలయంలో, శివాలయంలో, శక్తాలయంలో ఎక్కడైనా నువ్వు జపం చేయవచ్చు. సో ఇలా మనం చెప్పడం అనేది జరిగింది. అందుకని తులసికి అంత ప్రాధాన్యత అనేది ఉంది. అందులో ఇంకోటి, మరణ సమయంలో ఎవరికైనా గొడగొట్లాడుతున్నాడు, వాడు ఇదండి అన్నప్పుడు వెంటనే వాడికి ఆ రాగి పాత్రలో కాస్త నీళ్లు పట్టుకొస్తారు, అందులో 2 తులసాకులు వేస్తారు, తులసాకులు వేసి ఆ తులసి తీర్థాన్ని నోట్లో పోస్తారు. దాని వెనుకున్న కారణం ఏంటి? రాగి పాత్రలో పోయితే అక్కడ నీళ్లు శ్రేయస్కరం. ఎందుకని అంటే రాగి మెడికల్ వాల్యూ ఎక్కువ ఉంది కదా, అందుకని అందులో మళ్ళీ తులసాకులు వేసి తులసి తీర్థం గొంతులో కనుక పోస్తే వాడు ఏదో ఊర్ధ్వలోకాలకు పోతాడు. సరే, పోతాడా పోడా అవన్నీ మనకి అవి తర్వాత. సో ఇటువంటి సంప్రదాయాలని, అంటే ఆ తులసికి ఉన్నటువంటి ఇంపార్టెన్సు అంత గొప్పదైనటువంటి ఇంపార్టెన్స్. సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క స్వరూపంగా ఆ తులసీదేవిని మనం అంత గొప్పగా ధ్యానం చేయటం, ఆవిడ్ని పూజ చేయటం జరుగుతుంది. అవును గురుగారు, అంటే ఎవరైతే ఇవన్నీ నమ్ముతారో, విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తున్నాం కాబట్టి ఆ పూజ చేయడం మంచి జరుగుతుందన్న నమ్మకం, ఇదంతా ఒక స్టోరీ. ఎవరైతే నమ్మరో మెడిసినల్ వాల్యూస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంట్లో పెట్టుకోక తప్పదు, అంతే. ఇంకా మెడికల్ వాల్యూగా పెట్టుకోండి, మేము నమ్మని మేము అనలేదుగా. మీరు నమ్మకపోయినా పర్లేదు, మీరు వాడుకోండి. ఓకే,
ఫ్యూచర్ జనరేషన్స్‌లో ముందొచ్చే కాలంలో ఇలా నమ్మడం, నమ్మకపోవడం ఇవన్నీ ఉంటాయని ముందే ఆలోచించారో ఏంటో తెలీదు గానీ, స్టోరీ టెల్లింగ్ అనేది కూడా ఒక దాంతో లింక్ చేసి పెట్టారసలు. ఇది ఒక్కటే కాదు. ఏ హ్మ్. పని చేసినప్పటికీ కూడా వాళ్ళు ఇవన్నీ లింకులు చేసి పెట్టారు. హ్మ్. కొంతమంది ఇష్టంతో అన్నింటికి చేస్తారు, చెప్పండి కొంతమంది అంటే భయంతో చేస్తారు. మనం చెప్పలేకపోవచ్చు. అన్ని విషయాలు మనకు తెలియకపోవచ్చు. హ్మ్. అంతేగాని లింకు లేకపోవడం అనేది మాత్రం లేదు. ఓకే. అన్నింటికి లింకులున్నాయి. హుహు. అంతా సైన్సే. తులసి చెట్టుకి దీపారాధన కూడా ఇంకా ఆ! అందుకే మరి పూజలో ఒక భాగం. సాక్షాత్తు భగవత్ స్వరూపం గదా! హ్మ్. తులసి అవును. చెట్టు భగవత్ స్వరూపం. దాని హ్మ్. చుట్టూ ప్రయత్నాలు చేస్తున్నాం. దానికి మరి అగరత్తులు వెలిగిస్తున్నాం ప్రతిరోజు. మరి నివేదన చేస్తున్నాం. అవును. దీపారాధన కూడా అందులో ఒక మరి భాగం ఇంకా. అందులో హ్మ్. ఒక పార్టే కదా! అవునవును గురు. కాబట్టి ఆ తులసి చెట్టు ప్రత్యక్ష దైవము అని చెప్పే కదా! హ్మ్. హ్మ్. నీ ఇది కోరినటువంటి హ్మ్. కోరికలన్నీ తీరతాయి. హుహు. అది ఒక అంటే ఆ నమ్మకం. ఆ ఆ! నమ్మకాన్ని క్రియేట్ చేశారు. హుహు. ఇది ఈ టైంలోనే చేయాలి అని ఏమైనా ఉంటదా గురుగారు? ఈవినింగ్ టైమా? మార్నింగ్ టైమా? స ఎవరికి అదే కుదిరినట్టు. మార్నింగే. ఈవినింగ్ చేయరు. ఈవినింగ్ ఇప్పుడు చేయరు. మహా అయితే హ్మ్. ఈవినింగ్ కొంతమందొచ్చి దీపారాధన చేసి నమస్కారం పెడితే పెట్టొచ్చు గానీ, ఆ తులసి చెట్టులో నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేయటం అనేది ఎప్పుడు మార్నింగే జరుగుతది. ఓకే. మార్నింగే మార్నింగ్స్ ఉంటుంది. మార్నింగ్ టైంలో. మార్నింగే ఉంటుంది. ఓకే. ఓకే గురుగారు. చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.